Hello, welcome to Social Post. This is Lalitendra Nath, founder of Golden Ratio Profile. Golden Ratio Profile ఇంట్రాడే సిరీస్లో ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. ఏ వీడియోని స్కిప్ చేయొద్దు. ఏ ఒక్క వీడియో మిస్ అయినా సరే మీకు కాన్సెప్ట్స్ అనేవి సరిగ్గా అర్థం కావు. కాబట్టి ఏ వీడియోని మిస్ అవ్వద్దు, ఏ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ది గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క కాన్సెప్ట్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుందాము. గోల్డ్, కమోడిటీ, క్రిప్టో, ఆప్షన్స్ ఇలా ఎందులో ట్రేడ్ చేస్తున్నా సరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు అనేవి అవర్లీలో కానీ 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ 1 డే తప్ప ఏ అవర్లో మీరు మెయింటైన్ చేసుకుంటున్నా సరే ఇండికేటర్ సెట్టింగ్స్లో ఉన్న ఈ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం చార్ట్లోనే పెట్టుకోవాలి. 1 డే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు కాకుండా వేరే ఏ టైం ఫ్రేమ్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని యూజ్ చేస్తున్నా దీన్ని మనం చార్ట్లోనే పెట్టుకోవాలి. ఒకవేళ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని 1 డే వాడాలి అనుకుంటే అప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ని మనం 15 మినిట్స్లో పెట్టుకోవాలి. ఈ సెషన్లో మొత్తం మనం అవర్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ల మీద ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ అనేది ఎప్పుడు కూడా మనం చార్ట్లోనే పెట్టుకోవాలి. రేంజ్ బ్రేక్అవుట్. పర్టికులర్గా మనకి ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ రేంజ్ బ్రేక్అవుట్ అనేది మనం ఆప్షన్స్లోనే చూడాలి తప్ప స్పాట్లో చూడకూడదు. ఎందుకు మనం స్పాట్లో చూడకూడదు అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది మనకి ఒక కాల్ చార్ట్. ఇక్కడ నేను రేంజ్ బ్రేక్అవుట్ రూల్ ప్రకారం ఒక బై ప్యాటర్న్, ఒక సెల్ ప్యాటర్న్ ఫస్ట్గా ఎక్కడ ఎదురవుతాయో చూసుకోవాలి. ఇక్కడ మనకి ఒక బై ప్యాటర్న్ వచ్చింది, అక్కడే మనకి ఒక సెల్ ప్యాటర్న్ కూడా వచ్చింది. కాబట్టి ఈ బై ప్యాటర్న్ యొక్క లోకి ఈ సెల్ ప్యాటర్న్ యొక్క హైకి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే డే మొత్తం కూడా నాకు ఈ రేంజ్ బ్రేక్అవుట్ అనేది చాలా సార్లు మంచిగా రెస్పెక్ట్ ఇచ్చింది. ఇది స్పాట్ చార్ట్. ఇందులో మనకి అన్ని సార్లు రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఒకసారి బ్రేక్ అయి పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. సో ఆప్షన్స్ లో రెస్పెక్ట్ చేసినంతగా స్పాట్ లో రెస్పెక్ట్ చేయదు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి ఓవరాల్ గా మార్కెట్ అనేది ఆప్షన్ రైటర్స్ చేతుల్లో ఉంటుంది. సో ఆప్షన్ డేటానే మనకి ఒరిజినల్ డేటా కాబట్టి ఈ రేంజ్ బ్రేక్అవుట్ అనేదాన్ని పర్టికులర్ గా మనం ఆప్షన్ చార్ట్స్ లోనే చూసుకోవాలి. రేంజ్ బ్రేక్అవుట్స్ మీద ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఆప్షన్ చార్ట్స్ మీద ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మనకి ఒక ఆప్షన్ అనేది మాక్సిమం 5 డేస్ మాత్రమే విజిబుల్ గా ఉంటుంది. కాబట్టి మనకు అందుబాటులో ఉన్న ఆప్షన్ చార్ట్స్ మీద మాత్రమే ఈ రేంజ్ బ్రేక్అవుట్స్ అనే వాటిని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. రేంజ్ బ్రేక్అవుట్స్ మీద ప్రాక్టీస్ చేసేటప్పుడు అసలు వాటిని ఎలా చూడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు ఒక డేలో వచ్చిన రేంజ్ బ్రేక్అవుట్. ఇక్కడ నాకు ఏం జరిగింది అంటే ఈ రేంజ్ బ్రేక్అవుట్ కన్నా కూడా కంప్లీట్ గా మార్కెట్ కిందకి అనేది వచ్చేసింది. క్లోజింగ్ బేసిస్ లో నాకు క్లోజింగ్ ప్రైస్ అనేది రేంజ్ బ్రేక్అవుట్ నుంచి చాలా దూరంగా ఉంది. కాబట్టి నెక్స్ట్ డే మార్కెట్ అనేది అంత అగ్రెసివ్ బయింగ్ మూమెంట్ అయితే రాదు. ఎందుకంటే కరెంట్ డే రేంజ్ బ్రేక్అవుట్ నుంచి క్లోజింగ్ ప్రైస్ అనేది చాలా దూరంగా ఉంది. కాబట్టి నెక్స్ట్ డే మార్కెట్ అనేది న్యూట్రల్ గానే ఉంటుంది. ప్రీవియస్ డే రేంజ్ బ్రేక్అవుట్ ని గనక బ్రేక్ చేస్తేనే ఆ పర్టికులర్ డేలో మనకి అగ్రెసివ్ బయింగ్ మూమెంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ఇలా రేంజ్ బ్రేక్అవుట్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్కెట్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో నాకు నెక్స్ట్ డే మార్కెట్ అనేది ఆ రేంజ్ కన్నా కిందనే ఉంది కాబట్టి ఈ డే కూడా మనకి డౌన్ ట్రెండ్ లోనే ఉంది. సో ఇప్పుడు నేను కరెంట్ డేకి రేంజ్ బ్రేక్అవుట్ అనేది తీసుకుంటే నాకు రేంజ్ బ్రేక్అవుట్ అనేది ఇలా వచ్చింది. ఈ రేంజ్ దగ్గర నుంచి నాకు ప్రైస్ అనేది రివర్స్ అయ్యి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది. అగైన్ మళ్ళీ నాకు ఈ డేలో క్లోజింగ్ ప్రైస్ అనేది రేంజ్ కి చాలా దూరంగా ఉంది. కాబట్టి నెక్స్ట్ డే మార్కెట్ అనేది మళ్ళీ నాకు న్యూట్రల్ గా ఉండే ఛాన్సే ఉంటుంది తప్ప అగ్రెసివ్ బయింగ్ మూమెంట్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ కన్నా పైకి వెళ్తే తప్ప నాకు మళ్ళీ అగ్రెసివ్ బయింగ్ మూమెంట్ అనేది రాదు. సో ఇప్పుడు నెక్స్ట్ డే ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ డే నా ప్రైస్ మూమెంట్ అనేది చూస్తే ప్రీవియస్ డే రేంజ్ బ్రేక్అవుట్ కన్నా కిందనే ఉంది కాబట్టి ఇక్కడ నాకు మార్కెట్ అనేది న్యూట్రల్ గానే ఉంది. అగ్రెసివ్ బయింగ్ మూమెంట్ అనేది రాలేదు. సో ఇక్కడ నేను కరెంట్ డే రేంజ్ బ్రేక్అవుట్ అనేది తీసుకుంటే నాకు ఇనీషియల్ గా ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది కిందకు వచ్చింది కాబట్టి మార్కెట్ కిందకు వచ్చి మళ్ళీ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ దగ్గర మార్కెట్ రికవరీ వచ్చింది. కాబట్టి ఈ సర్టెన్ పాయింట్ నుంచి నాకు మార్కెట్ అనేది పెరిగిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఎక్కడి వరకు వచ్చిందంటే ఆ డేలో ఏదైతే రేంజ్ బ్రేక్అవుట్ పాయింట్ ఉందో ఆ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి సైడ్ వేస్ అయ్యి ఓవరాల్ గా క్లోజింగ్ బేసిస్ లో రేంజ్ బ్రేక్అవుట్ కన్నా పైనే క్లోజ్ అయింది. కాబట్టి నెక్స్ట్ డే అనేది నాకు బయింగ్ ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రీవియస్ డే రేంజ్ కంటే పైనే ఉంది కాబట్టి నెక్స్ట్ డే నాకు గ్యాప్ డౌన్ అవ్వకుండా నార్మల్ గా ఓపెన్ అయినా గ్యాప్ అప్ లో ఓపెన్ అయినా సరే నాకు మార్కెట్ అయితే పెరిగే అవకాశాలే ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ డే ఎలా ఉందో చూద్దాం.
ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది రేంజ్ బ్రేక్అవుట్ కన్నా పైనే ఉంది కాబట్టి నాకు ఇక్కడ మార్కెట్ అనేది కొంచెం హయ్యర్ గా ఓపెన్ అయింది. హయ్యర్ గా ఓపెన్ అయిన డే మొత్తం కూడా నాకు పాజిటివ్ గానే సస్టైన్ అయింది. ఈ విధంగా మనం కరెంట్ డే మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది ప్రీవియస్ డే యొక్క రేంజ్ బ్రేక్అవుట్ ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. ప్రీవియస్ డే రేంజ్ బ్రేక్అవుట్ కన్నా కిందనుందా, ప్రీవియస్ డే రేంజ్ బ్రేక్అవుట్ కన్నా పైన ఉందా, దానికి మళ్ళీ కరెంట్ డే రేంజ్ బ్రేక్అవుట్ ఎలా సపోర్ట్ చేస్తుంది, ఇలా ప్రీవియస్ డే రేంజ్ బ్రేక్అవుట్, కరెంట్ డే రేంజ్ బ్రేక్అవుట్ ఈ రెండు ఎలా చెప్తున్నాయి, ఏం చెప్తున్నాయి అనే దాన్ని బట్టి ఆ డే మొత్తం కూడా మనకి డిసైడ్ అవుతుంది. ఇది మనం రేంజ్ బ్రేక్అవుట్ లో ప్రాక్టీస్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 60 కౌంట్ లేబుల్స్. మనకి ఇండికేటర్లో లాస్ట్లో 60 కౌంట్ లేబుల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే ఈ విధంగా మనకి 1 to 60 నంబర్స్ అనేవి జనరేట్ అవుతాయి. దీని మీద మనం పెద్ద ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. కానీ ఈ నంబర్స్ అనేవి లైవ్లో మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. అవి ఎలా ఉపయోగపడతాయి అనేది ట్రెండ్, వాల్యూమ్, సిపిఆర్ వీటి గురించి డిస్కస్ చేసేటప్పుడు ఈ నంబర్స్ గురించి కూడా మనం తెలుసుకుందాము. ట్రెండ్. మనకి ఎన్ని రకాల ఇండికేటర్స్ ఉన్నప్పటికీ ట్రెండ్ అనేది లేకపోతే మనం ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వలేము. సో మనకి రైట్ ట్రెండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రేంజ్ బ్రేక్అవుట్ ని బేస్ చేసుకుని ఒక డే ఎలా ఉండొచ్చు అనేది ఒక మినిమం ఐడియా అనేది వస్తుంది. పర్టికులర్ గా మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మాత్రం మనకి ట్రెండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం రెగ్యులర్ గా యూస్ చేసే ట్రెండ్ ని ఇక్కడ అసలు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ట్రెండ్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది చూద్దాము. ట్రెండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు గోల్డ్ అయినా, క్రిప్టో అయినా, ఆప్షన్స్ అయినా, కమోడిటీ అయినా ఏదైనా సరే ట్రెండ్ అనేది రెండు కోణాల్లో చూడాలి. మనకి పర్టికులర్ గా ఆప్షన్స్ లో కాల్, పుట్స్ రెండు ఉంటాయి కాబట్టి రెండిట్లోనూ మనం ఒకే రకమైన ట్రెండ్ డ్రా చేసుకుంటాము. కానీ పర్టికులర్ గా గోల్డ్, క్రిప్టో వీటిలోకి వచ్చేసరికి నార్మల్ స్కేలు, ఇన్వర్ట్ స్కేలు ఇలా రెండు స్కేల్స్ మెయింటైన్ చేస్తూ రెండు ఫ్యాన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. కానీ ఎక్కడైనా మనం చూడాల్సిన లాజిక్ మాత్రం సేమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కాల్ చార్ట్ లో ట్రెండ్ అనేది డ్రా చేసుకున్నాను. కాల్ చార్ట్ లో ట్రెండ్ అనేది డ్రా చేసుకున్న తర్వాత నాకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ పర్టికులర్ అవర్ లో బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఒక యాంగిల్ ని కట్ చేయాలి. సో యాంగిల్ అనేది ఇక్కడ నాకు కట్ చేసింది. ఈ యాంగిల్ కట్ చేసిన తర్వాత ప్రైస్ మూవ్మెంట్ అనేది నాకు ఇలా రావాలి, ఇలా వచ్చి ఈ నెక్స్ట్ యాంగిల్ కి టచ్ అవ్వాలి. ఈ యాంగిల్ ని కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ యాంగిల్ కి ఇలా వచ్చి ఇక్కడ టచ్ అవ్వాలి. అయితే నాకు ఇక్కడ ఏం జరిగింది, ప్రైస్ అనేది స్ట్రైట్ అవే ఇలా ఫాల్ అవ్వకుండా ఇలా ఈ డైరెక్షన్ లో నుంచి వచ్చి ఇలా టచ్ చేసింది. ఎండ్ ఆఫ్ ది డే ట్రావెలింగ్ అయితే కరెక్ట్ గానే ట్రావెల్ చేసింది. యాంగిల్ ప్రకారం ఎలా రావాలో అలానే ట్రావెల్ చేసింది. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే యాంగిల్ కట్ అయినప్పుడు ఇక్కడ మనం సిపిఆర్ కన్నా కింద ఉంది కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ గా ఈ కాల్ ని బేస్ చేసుకుని పుట్టును బై చేసుకుంటే మనకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. మరి అలా ఎందుకు హిట్ అవుతుంది, దాని వెనకున్న రీజన్ ఏంటి అంటే మనం కాయిన్ కి ఒక సైడ్ చూస్తే సరిపోదు, రెండో సైడ్ కూడా చూడాలి. ఇప్పుడు అదే సిచ్యువేషన్ లో మనం పుట్ చార్ట్ ఓపెన్ చేస్తే పుట్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది. కానీ ఇక్కడ కాల్ ప్రకారం కాల్ అనేది వీక్ అవుతుంది. సో కాల్ ని బేస్ చేసుకుని పుట్టును బై చేసుకోమని చెప్తుంది. కానీ పుట్టు ఆల్రెడీ అప్పటికే ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది. అందుకే మనం ప్రతిసారి డిస్కస్ చేసేటప్పుడు ఎక్స్ట్రీమ్ వీక్ లో పెరగటానికి ట్రై చేసే వాటిని దయచేసి ట్రేడ్ చెయ్యొద్దు. ఆ పర్టికులర్ హాఫ్ అన్ అవర్ లో మనం ట్రేడింగ్ అవాయిడ్ చేయాలి అనేది అన్ని సార్లు అందుకే చెప్పుకుంటున్నాం. మనకి ఇక్కడ యాంగిల్ సపోర్ట్ చేసినప్పటికీ నెక్స్ట్ దాంట్లో కూడా మనకి విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉంటే ప్రాబ్లం లేదు. కానీ ఇది కంప్లీట్లీ అవుట్ సైడ్ ది ఫ్యాన్ లో ఉంది. అందుకే మనం ఎప్పుడైనా సరే ఒక చార్ట్ లో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఫ్యాన్ యాంగిల్ ని క్రాస్ చేసి మనకు ఒక సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆపోజిట్ చార్ట్ లో కూడా అది సపోర్టివ్ గా ఉందా లేదా అని చెక్ చేయాలి. ఎప్పుడైతే మనకి ఒక చార్ట్ విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉండి రెండోది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంటుందో మనం ఎక్స్ట్రీమ్ వీక్ మాటే వినాలి కానీ నార్మల్ ఫ్యాన్ మాట వినకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ ట్రెండ్ డ్రా చేసేటప్పుడు మనకి నంబర్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక 1 అవర్ అనేది అయిపోవచ్చింది. ఇక్కడ లాస్ట్ లో 59th నంబర్ పడింది. సో ఎప్పుడైతే 59 నంబర్ పడిందో మనం మళ్ళీ అవర్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా ఒక 1 minute ముందే ఈ ట్రెండ్ అనే దాన్ని మనం డైరెక్ట్ గా డ్రా చేసేసుకుని ఇలా పెట్టుకుంటే ఒకవేళ నెక్స్ట్ ట్రేడ్ అనేది ఫాస్ట్ గా మనం ఎంట్రీ తీసుకోవాల్సి వస్తే వెంటనే డెసిషన్ అనేది తీసుకోగలుగుతాం. అందుకు ఈ నంబర్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 59 ఉంది. అప్పటికే మనం డైరెక్ట్ గా ఇలా వాల్యూమ్ ప్రొఫైల్ కూడా ముందే డ్రా చేసుకుని ఇక్కడ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఫాస్ట్ గా మనం ప్రిడిక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకు మనల్ని అటెన్షన్ లో పెట్టడానికి మనకి ఈ నంబర్స్ అనేవి పనికొస్తాయి. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో 29 నంబరు, సెకండ్ హాఫ్ అన్ అవర్ లో 59 నంబర్ అనేది మనకి ఇంపార్టెంట్. ఆ నంబర్స్ చూడగానే మనం వాల్యూమ్ ప్రొఫైల్ అయినా అడ్వాన్స్ గా డ్రా చేసుకోవచ్చు, ట్రెండ్ అయినా సరే మనం అడ్వాన్స్ గా డ్రా చేసుకోవచ్చు. ఇది మనకి మెయిన్ గా 60 లేబుల్స్ యొక్క యూసేజ్.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో తీసుకుంటే మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఒక యాంగిల్ ని కట్ చేసింది. ఇక్కడ డైరెక్ట్ గా యాంగిల్ ని కట్ చేయగానే నెక్స్ట్ యాంగిల్ కి రీచ్ అయింది, ఈ యాంగిల్ కట్ అవ్వగానే ఈ యాంగిల్ కి రీచ్ అయింది. ఇక్కడ మనకి యాంగిల్ టు యాంగిల్ మార్కెట్ అనేది పర్ఫెక్ట్ గా సాటిస్ఫై చేసింది. ఎందుకు ఇంత పర్ఫెక్ట్ గా సాటిస్ఫై చేసింది అంటే ఆపోజిట్ చార్ట్ లో కూడా మనకి ప్రైస్ అనేది విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉంది. ఎప్పుడైతే రెండు సైడ్స్ కాల్ గానీ పుట్ గానీ రెండిట్లోనూ ప్రైస్ అనేది మనకి విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉంటే మనకి డైరెక్ట్ గా యాంగిల్ బ్రేక్ చేసిన తర్వాత ఒక యాంగిల్ నుంచి ఇంకో యాంగిల్ కి, ఇంకో యాంగిల్ నుంచి ఇంకో యాంగిల్ కి స్ట్రైట్ అవే మార్కెట్ మూవ్మెంట్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. అందుకే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కాల్స్ పుట్స్ చూస్తున్నప్పుడు రెండు కూడా విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉండాలి. అలానే సేమ్ ఇదే పాయింట్ గోల్డ్, క్రిప్టో, కమోడిటీస్ అయితే నార్మల్ స్కేల్ విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉండాలి, ఇన్వర్ట్ స్కేల్ కూడా విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది వీక్ నుంచి ఎక్స్ట్రీమ్ వీక్ లోకి వచ్చేసింది, సిపిఆర్ ని కూడా బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ నేను సిపిఆర్ ని బేస్ చేసుకుని దీన్ని స్టాప్ లాస్ గా పెట్టి దీని ఆపోజిట్ సైడ్ లో నేను పొజిషన్ అనేది తీసుకుంటాను. పొజిషన్ అనేది ఎంటర్ అయిన తర్వాత నాకు ఇక్కడ 59 నంబర్ అనేది వచ్చింది. వెంటనే నేను ఇక్కడ 59 నంబర్ అనేది రాగానే ఇమ్మీడియట్ గా నేను ట్రెండ్ అనేది డ్రా చేసుకుంటే ఇక్కడ నాకు యాంగిల్ అనేది ఆపుతుంది. సో నేను ఇందాక ఏదైతే ట్రేడ్ ఎంటర్ అయ్యానో దాన్ని ఇక్కడ నేను ఇమ్మీడియట్ గా క్లోజ్ చేసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. అందుకే మనకి ఈ నంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 29 నంబర్ కనిపించినా 59 నంబర్ కనిపించినా ఇమ్మీడియట్ గా మనం వాల్యూమ్ ప్రొఫైల్స్ ట్రెండ్ డ్రా చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. గోల్డెన్ సిపిఆర్ ట్రెండ్ తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సిపిఆర్. ట్రెండ్ యాంగిల్ కట్ అయిన తర్వాత మనకి సిపిఆర్ అనేది ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గోల్డెన్ సిపిఆర్ యొక్క ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ట్రెండ్ యాంగిల్ తో పాటు ప్రైస్ కూడా మనం ఎప్పుడు సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ట్రేడ్స్ అనేవి ఎంటర్ అయితే మనకి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ప్రైస్ అనేది సిపిఆర్ కి దూరంగా ఉన్నప్పుడు మనం ఏదైనా ట్రేడ్స్ కనుక ట్రై చేస్తే మనకి సక్సెస్ రేట్ అనేది చాలా తగ్గిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ప్రైస్ అనేది సిపిఆర్ కి అందుబాటులో ఉన్నప్పుడు సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి. గోల్డెన్ సిపిఆర్ అనేది స్టాప్ లాస్ గా చాలా బాగా వర్క్ అవుతుంది. అందుకని మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మనం గోల్డెన్ సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ట్రేడ్స్ అనేవి తీసుకోవాలి. గోల్డెన్ సిపిఆర్ అనేది డిఫాల్ట్ గా మనకి 30 మినిట్స్ లో ఉంటుంది. దాన్ని మనం 1 అవర్ లో కావాలన్నా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి 1 అవర్ లో పెట్టుకుంటే ట్రేడ్స్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది. అందువల్ల మనం 30 మినిట్స్ పెట్టుకోవడం జరుగుతుంది. గోల్డెన్ సిపిఆర్ కి బెస్ట్ టైం ఫ్రేమ్ ఆప్షన్ ఏంటి అంటే 30 మినిట్స్ కాదు. 1 అవర్ లో మెయింటైన్ చేసుకుని మేము సింగిల్ ట్రేడే తీసుకుంటాము, ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకుంటాము, మాకు 1 అవర్ చాలు అంటే కూడా మీరు 1 అవర్ వాడుకోవచ్చు. గోల్డెన్ సిపిఆర్ అనేది 1 అవర్ వాడటం వల్ల ఎటువంటి తప్పు లేదు. వాల్యూమ్ ప్రొఫైల్ గోల్డెన్ సిపిఆర్ తో పాటు వాల్యూమ్ ప్రొఫైల్ అనేది కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ట్రెండ్ తో పాటు గోల్డెన్ సిపిఆర్ ప్లస్ వాల్యూమ్ ప్రొఫైల్ రెండు సపోర్టివ్ గా ఉంటే మనకి ట్రేడ్ లో సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన ట్రెండ్ యొక్క డైరెక్షన్ కి వాల్యూమ్ ప్రొఫైల్, గోల్డెన్ సిపిఆర్ అనేవి రెండు సపోర్ట్ చేయాలి. అయితే మన స్టాప్ లాస్ అనేది ఎక్కువగా మనం సిపిఆర్ నే వాడతాము. చాలా తక్కువ సందర్భాల్లోనే మనం వాల్యూమ్ ప్రొఫైల్ ని స్టాప్ లాస్ గా పెడతాం. ఇక్కడ మనకి ప్రైస్ అనేది డైరెక్ట్ గా సిపిఆర్ దాకా రీట్రేస్మెంట్ రాలేదు, వాల్యూ ఏరియా హై దాకే వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది వాల్యూ ఏరియా హై బ్రేక్ అయితే మళ్ళీ పైకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ప్రైస్ మనకు వాల్యూ ఏరియా హై దాకా రీట్రేస్మెంట్ వస్తుందో అప్పుడే మనం ఎంట్రీ అనేది తీసేసుకోవచ్చు. సిపిఆర్ ని మనం స్టాప్ లాస్ గా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రైస్ సిపిఆర్ దాకా రాదు, వాల్యూ ఏరియా హై వరకే వస్తుంది అని చెప్పడానికి మరి మనకి వాల్యూమ్ ప్రొఫైలే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మన ట్రేడ్ కి గోల్డెన్ సిపిఆర్, వాల్యూమ్ ప్రొఫైల్ అనేది రెండు కలిసి ఎక్కడైతే సపోర్ట్ చేస్తాయో అక్కడ మన ట్రేడ్స్ యొక్క సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇండికేటర్ సెట్టింగ్స్ లో మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ యొక్క టైం ఫ్రేమ్ కూడా మనం చార్ట్ లోనే పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి ఎనేబుల్ చేస్తామో ఈ రకంగా మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి మనకి గోల్డెన్ రేషియో ప్రొఫైల్ లో పర్టికులర్ గా మనకి ఎంట్రీ పాయింట్ ఆఫ్ టైం లో ఇంకా బాగా హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రైస్ అనేది సిపిఆర్ కన్నా కిందనే ఉంది, కానీ ఇక్కడ మనకు ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది జనరేట్ అయింది. మళ్ళీ ఇంకో ఫెయిర్ వాల్యూ గ్యాప్ జనరేట్ అయింది, మళ్ళీ ఇంకో ఫెయిర్ వాల్యూ గ్యాప్ జనరేట్ అయింది. ఈలోగా ప్రైస్ అనేది మనకి సిపిఆర్ కన్నా పైకి వెళ్ళిపోయింది. అంటే ఇంకా ఈ సిపిఆర్ దగ్గర మనం ఎంట్రీ అనేది చాలా సాలిడ్ గా తీసుకోవచ్చు. ఇలా మనకి ప్రైస్ మూవ్మెంట్ ని చాలా అడ్వాన్స్డ్ గా చెప్తాయి. అయితే మనం మాత్రం మన రూల్ సాటిస్ఫై అయిన చోట మాత్రమే మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రైస్ అనేది మొత్తం కిందకు వచ్చేసింది. కిందకు వచ్చిన తర్వాత ఇంకా మనం వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకి ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ మనకి ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుని ఉంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ గా కూడా మనకి హెల్ప్ అవుతుంది. అయితే కేవలం
ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ను బేస్ చేసుకుని ఇది బై చేయొచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదు. ఖచ్చితంగా మన ట్రేడ్ కి ఎప్పుడూ కూడా ట్రెండ్ యాంగిల్, వాల్యూమ్ ప్రొఫైల్, సిపిఆర్ ఈ మూడు ఎక్కడైతే కలిసి ఒకటే సిగ్నల్ మనకి ఇస్తాయో అక్కడే ట్రేడ్స్ తీసుకోవాలి తప్ప చిన్న చిన్న వాటి దగ్గర మనం ట్రేడ్స్ అనేవి ఎంటర్ అవ్వకూడదు. అందుకే మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు ట్రెండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రెండు ఫ్యాన్ లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకటి ఫ్యాన్ లో ఉండి ఇంకోటి ఫ్యాన్ లో లేదు అంటే ఆ ట్రేడ్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇలా కొన్ని ట్రేడ్స్ మనకి సక్సెస్ అయినంత మాత్రాన ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉండి పెరిగే వాటిని మనం పొరపాటును కూడా బై చేయకూడదు. స్కాల్పర్ ట్రెండ్, గోల్డెన్ రేషియో ప్రొఫైల్ లో మనకి స్కాల్పర్ ట్రెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే ఈ విధంగా మనకి స్కాల్పర్ ట్రెండ్ అనేది వస్తుంది. ఈ స్కాల్పర్ ట్రెండ్ అనేది మనం వన్స్ ట్రేడ్ తీసుకున్న తర్వాత ఆ ట్రేడ్ ని కంటిన్యూ చేసుకోవటానికి ఒక సైకలాజికల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే మనకి ప్రతి ట్రేడ్ లోనూ ఎక్కువ పాయింట్స్ రావు, ప్రతి ట్రేడ్ లోనూ తక్కువ పాయింట్స్ రావు. ఎక్కడైతే మన ట్రేడ్ రివర్స్ అవుతుంది అనేది మనకి ఎలా అర్థం అవుతుంది అంటే ఎప్పుడైతే ప్రైస్ స్కాల్పర్ ట్రెండ్ వరకు రీచ్ అయిపోతుందో అక్కడికి మనం అవసరమైతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాం. స్కాల్పర్ ట్రెండ్ లోపలికి కూడా ఎంటర్ అవ్వనంత వరకు కూడా మనం ఆ ట్రేడ్ అలానే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా జస్ట్ మనకు ఒక సైకలాజికల్ సపోర్ట్ గా ఈ స్కాల్పర్ ట్రెండ్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మనం గోల్డెన్ రేషియో ప్రొఫైల్ లో ఉన్న కాన్సెప్ట్స్ అనే వాటిని 1-2 సార్లు చూసి వాటిని మనం ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత మనం లైవ్ లోకి రావాలి. దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.